మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సార్ అదే విధంగా మా ప్రజెంట్ సొసైటీలో చాలామంది ఒబేసిటీతో ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది కొంచెం లావగానే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారు. అసలు ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలు ఏముంటాయి సార్? సార్ ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ అన్నీ కూడా ఒకే రూట్ కాజ్ సార్. రూట్ కాజ్ ఒకటే, అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, అన్నిటికీ ఒకటే కారణం. మోస్ట్లీ మీరు కొన్ని జెనెటిక్ కాజెస్ ఇక్కడక్కడ ఉండొచ్చు, లేదని చెప్పను, కానీ ఇది మెయిన్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది? మనం ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది. ఈవెన్ ఫ్యాట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ట్రంకల్ ఒబేసిటీ. రిపీటెడ్గా కార్బోహైడ్రేట్స్ తీసుకొని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. ఇన్సులిన్ ఏముంటుంది? అది ఫ్యాట్ డిపాజిటింగ్ హార్మోన్. అది ఇక్కడ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ చేస్తుంది, విజరల్ ఫ్యాట్ పెంచుతుంది. ఎప్పుడైతే విజరల్ ఫ్యాట్ పెరుగుతుందో బ్లడ్లో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్లనే హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అలాంటివి వస్తాయి. అంటే ప్రతి ఆరోగ్య సమస్యకు అంటే ఊబకాయం, బరువు పెరగడమే కారణం అని చెప్తారు. ఇందులో ఎంతవరకు? డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే ఈ ఫ్యాట్ వల్ల, విజరల్ ఫ్యాట్ వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది సార్. విజరల్ ఫ్యాట్ వల్ల ఈవెన్ జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. అంటే ఊబకాయం వల్ల జాయింట్ పెయిన్ వస్తుంది, ఊబకాయం వల్ల బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈవెన్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు చాలా మందిలో సార్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇవి వచ్చే సమస్య ఎక్కువ ఉంటుందా? అంటే వాళ్ళు కూర్చొని జాబ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండదు. అటువంటి వారిలో బీపీ కానీ, షుగర్ కానీ, ఊబకాయం కానీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ మేజర్ ప్రాబ్లమ్ సార్. అందుకే నేను చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే షాప్లో బిజినెస్ చేస్తారు, వాళ్ళు కూర్చొని ఉంటారు. నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తానంటే గంటకోసారి నిలబడి ఒక 10 స్క్వాట్స్ చేయండి. యంగ్ పేషెంట్స్, యంగ్ వాళ్ళు ఉంటే 10 స్క్వాట్స్. గుంజీలు తెలుసు కదా, 10 గుంజీలు చాలు. ఇలా రోజుకు ఒక 10 సార్లు చేయండి. డే మొత్తంలో 100 అయిపోతాయి ఒకటి. లేదంటే ఇంకో సెకండ్ ఏంటంటే తింటారు కదా వాళ్ళు, భోజనం చేస్తారు, చేయగానే ఒక 10 నిమిషాలు నడవండి, 10 minutes వాక్ చేయాలి. ఇలా చేసినా కూడా ఇన్సులిన్ స్పైక్ రాదు, గ్లూకోజ్ కంట్రోల్ ఉంటుంది, బీపీ, షుగర్ కంట్రోల్ ఉండొచ్చు. ఓకే, అంటే చాలామంది సార్ జాబర్స్ కానీ, ఇప్పుడు మీరు డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది స్ట్రెస్, నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. రోజువారీ జీవితంలో అది తప్పదు. అలాంటి వాళ్ళు యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇవి మార్చుకోవడం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేయాలా, యోగా చేయాలా. ఫస్ట్ మనకు రాత్రి నిద్ర పట్టట్లేదంటే ఎర్లీ మార్నింగ్ సన్ మనం చూడాలి సార్. ఓకే, మార్నింగ్ 6 to 9 o'clock మధ్యలో మనం ఒకసారి ఎండకి వెళ్తే ఏమైతుందంటే సర్కేడియన్ రిథమ్ బ్రెయిన్లో సెట్ అవుతుంది. దాంతో మనకు రాత్రి పూట నిద్ర వస్తుంది. ఒకటి, మనం 12 o'clock తర్వాత కాఫీ, టీ లాంటివి ఎక్కువ తాగకపోతే, ఎక్కువ క్యాఫెన్ ఉన్న డ్రింక్స్ తీసుకోకపోతే మంచిది. మనం ఎర్లీ డిన్నర్ చేసేస్తే మంచిది. టైం ఏ టైం లోపల చేస్తే బెటర్ అంటే? సూర్యాస్తమయం చూడండి, దాని ముందు, సన్సెట్ ముందే డిన్నర్ చేస్తే బెటర్. సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను మార్నింగ్ 10-11కి ఒకసారి తింటా, ఈవినింగ్ 5-6కి ఒకసారి తింటా. నేను 2 మీల్స్ తీసుకుంటా అంతే. ఓకే, నేను చేసేది మీకు చెప్తున్నా. ఇలా తింటే రోగాలు రావు అంటే మ్యాక్సిమం. సో ఇది షుగర్ పేషెంట్స్ కోసం చెప్పట్లేదు, పిల్లల కోసం చెప్పట్లేదు, ప్రెగ్నెంట్ లేడీస్ కోసం చెప్పట్లేదు. రెగ్యులర్ నార్మల్ పబ్లిక్ కి, ఎవరైతే ఎక్కువ హెవీ వర్క్ చేయరో, ఇప్పుడు మీలాగా నాలాగా మనం కూర్చొని చేసే పని, ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీపీ, షుగర్తో బరువు పెరగడానికి సంబంధం ఉంటుంది సార్? బరువు వల్ల బీపీ, షుగర్ వస్తుంది, కానీ బీపీ, షుగర్ వాళ్ళకి బరువు పెరగడం అనేది నాకు అంత ఐడియా లేదు సార్. అంటే ఈ బరువు అనేది ప్రమాదకరం అని ఎప్పుడు అనుకోవాలి సార్? అంటే ఎంత బరువు అంటే ప్రమాదకరం అనుకోవాలి సార్? మల్టిపుల్ ఉన్నాయి సార్, బిఎంఐ అంటే రకరకాలుగా ఉంటాయి. కానీ నా దృష్టిలో మనం ఒక 2-3 ఫ్లోర్స్ ఈజీగా నడవగలగాలి. ఓకే, మనకు లిఫ్ట్ అవసరం పడకూడదు. మనం ఒక 2-3 కిలోమీటర్లు ఈజీగా నడవగలగాల. సో ఫంక్షనాలిటీ దెబ్బతినొద్దు. చాలా మంది ఉంటారు, ఫ్యాట్ ఉంటారు, కానీ ఇవన్నీ చేయగలుగుతారు. ఐ థింక్ దే ఆర్ ఫిటర్. బక్క ఉంటారు చాలా మంది, కానీ ఒక 10 అడుగులు కూడా వేయలేరు. సో నేనేమంటా అంటే ఫంక్షనల్లీ ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, ఎవరైతే అది దే ఆర్ ఫిట్. చాలా మంది లా ఉంటారు, బట్ దే వర్కౌట్ చేస్తారు, మంచిగా ఉంటారు. సో నా దృష్టిలో దాన్ని మనం అలా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని జెనెటిక్లు మీరు చెప్పినట్టు వాళ్ళు లా ఉండొచ్చు, ఏం చేయలేము, కానీ దే ఆర్ ఫిట్. అంటే లా ఉన్నా కూడా ఏం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చు. చాలా మంది ఉంటారు సార్ అట్లా. సో నేను చూశాను, లా ఉంటారు కానీ వాళ్ళకి బీపీ ఉండదు, షుగర్ ఉండదు.
ఒకటి ఏంటంటే వారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తలేదుగా చెక్ చేసుకోవాలా. ఇలా ఎవరైతే లావు ఉన్నారో వాళ్ళు ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ అంటారు, యా సార్, అవి చెక్ చేసుకుంటే బెటర్. అది కంట్రోల్ ఉందనుకోండి, నో ప్రాబ్లం. యా సార్. ఓకే సార్, సోషల్ మీడియా వేదికగా మీరు చాలా హెల్త్ అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు, దానివల్ల చాలా హ్యూజ్ రెస్పాన్స్ కూడా ఉంది. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి కానీ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ, మీ దగ్గరకు వచ్చే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఎలా తీసుకోవాలంటారు? సార్ www.drvikrantsinghthakur నా పేరు .com ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీ సండే 4 PM ఈ సాయంత్రం 4 o'clockకి ఓపెన్ అవుతాయి సార్ స్లాట్స్ ఫర్ ఎ వీక్స్ టైం. అది అప్పుడు వారు బుక్ చేసుకోవచ్చు 1 week కోసం. 1 week కోసం 1 week తర్వాత డాక్టర్ ఈజ్ ఆన్ లీవ్ అని చూపిస్తుంది ఇప్పుడు. బికాజ్ నేను ఎన్రోల్ అని ఫిక్స్ చేయలేం కాబట్టి ఒక 1 week కోసం ఓపెన్ చేస్తున్నాం. సో drvikrantsinghthakur.com ఉంది, అండ్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ యాప్ కూడా ఉంది ఇప్పుడు ప్లే స్టోర్లో అండ్ యాపిల్ ఐస్టోర్లో. త్రూ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి సార్ ఇప్పుడు ఆఫ్లైన్ లేదు, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. రోజు ఎంత వరకు ఉంటాయి సార్ బుకింగ్స్, ఎంతమంది? 75 to 80 సార్. ఎంతకంటే ఎక్కువ చూడడం కూడా కరెక్ట్ కాదు సార్. దీన్ని ఇంకా తగ్గించాలనుకుంటున్నాను, బట్ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు నేను చూడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాపర్ టైం ఇవ్వాలి సార్ పేషెంట్కి మనం టైం ఇవ్వకుండా. సో ఆఫ్లైన్ ద్వారా ఎవరు రాకూడదని చెప్పి రాకూడదు సార్, డెఫినెట్లీ వారు ఖచ్చితంగా. అండ్ సండే రోజు సాయంత్రం 4 o'clockకి ఓపెన్ అవుతుంది కాబట్టి తొందరగా బుక్ చేసుకుంటే మంచిది, మళ్ళీ తర్వాత దొరకట్లేదని వారు ఇబ్బంది పడద్దు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, లైఫ్ స్టైల్ ఆధారంగా బీపీ, షుగర్ అండ్ ఊబకాయం లాంటి సమస్యలకి చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.